దుర్గన్న ఆకలి ఆకలన్న సమయం లోపల అదే పట్టవగటీలి పట్టవగదు నాయన పైన గడువు ఉంటనా ఇక పట్టవగదు నాయన పైన గాలి ఉంటనా ఆ గాలి మీద వద్దు గాలి మీద దుమ్మురా ఆ గాలి మీద వద్దు గాలి మీద దుమ్మురా ఇక తుడుకున్న గాలి రావడానికి దొరకరా ఇక పరవడికున్న గాలి తూర్పు కన్నా దొరకరా తోట పళ్ళు వద్దు పడపడ 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 వలిగి ఆ మధురమైన వాసన మంచ మీద ఉన్న దుర్గన్న సావట్ట అనుకున్నారు నాకు ఆకలి కావట్టమా నాయన మంచ మీదకి వెళ్ళి చూస్తే ఇంకా అత్తలేడా మరి కింత మధురమైన వాసన పుల్లగా కమ్మగా వాసన వస్తుంది నేను ఒక్కరోజు చూడకపోతే అని మంచ దిగి ఇద్దరు దుర్బుద్ధి పుట్టింది దుర్గయ్యకు నెత్తి మీద జట్టమ్మవారు ఉన్నది కాళ్ళల్లో సరేశ్వరుడు తిరుగుతాడు దుర్బుద్ధి పుట్టినప్పుడు మనిషికి ఆకలి ఎక్కువ ఉంటది కోపం ఎక్కువ ఉంటది నిద్ర ఎక్కువ ఉంటది మనిషికి ఆగో జట్టమ్మవారు నెత్తి మీద ఉన్నప్పుడు ఎవరు చూసినా కోపం వేస్తుంది ఎవరు చూసినా కోపం వేస్తుంది అని ఆ గడియ లోపల మంచ మీదకి వెళ్ళి దిగిండు ఆ అటువంటి నడి దోస్తేళ్ళకి అష్టాలకాల దోస్తకాలక కొడుకు గిన్ని కాయలకి గిన్ని పళ్ళారా గిన్ని పళ్ళల్లో ఒక్కటి ఎప్పుకొని తింటామో నాయన్నేమో నేర్పడి చేస్తాడా ఒక్కటి తింటా ఏర్పడకుంటామంట ఏమన్నా ఏర్పడి చేస్తారా ఏమన్నా శేని తిరుగుతా లెక్క రాసుకున్నాడా మన ఆయనకు చదివే రాలే చదువులోకి మనకి గిన్ని పళ్ళల్లో ఒక్కటి తింటే ఏమన్నా ఏర్పాటు చేస్తాడా చెయ్యడు అయినా పిచ్చి బ్రాహ్మణులకు ఏమన్నా పని ఉన్నదా ఏమన్నా పాట ఉన్నదా పని లేక ఏదో ముచ్చట చెప్పారు బ్రాహ్మణులు చెప్పినట్టు పంచపాండవులు ఉన్నారాట వాళ్ళు వస్తారాట వాళ్ళు వచ్చరాక మేము చూసురాట ఎవరు లేరు పాండవులు లేరు ఎవరు లేరు ఒక్కడి చెప్పుకోడి తింటా అని నడిస్తే తిండు లేచేంతకాయ పట్టుకర చెప్పిండు పట్టుకర చెప్పటల్లా ఆ తెంపినోడు ఆ తొడిమ తీసి ఆ భూమిలో కూర్చున్న ఒడిసేపు తెంపినోడు ఆ తొడిమ తెంపిన ఒడిసేపు మరి దొంగతనం చేస్తున్నది ఏవే కావాలి రోజు దొంగతనం చేసినోనికి రోజు పని మీద ఉన్నోనికి అది ఎట్లా వానికి ఎరుక దొంగతనం వేసి కూడా తెలివి కావాలి అది గుణం కావాలి దొంగతనం ఎవరన్నా చూసిర్రనుకో మనిషికి ఉరుకురు రావాలి ఉరుకంగా తప్పని గోడొచ్చింది అనుకో దురుకురు రావాలి దురికినాక కూడా మళ్ళీ దొరికినాం అనుకో బొంకురు రావాలి ఆగో లంగకేమో బొంకురు రావాలి దొంగకేమో ఉరుకురు రావాలి ఎప్పుడు దొంగతనం చేయనోడాయే అమ్మలాల అక్కలాల చేయక దొంగతనం ఎన్నడన్నా దుర్బుద్ధి పుట్టి చేయని వాడు ఉత్తగానే దొరుకుతాడు వాడు తీర దొరుకుతాడు రోజు చేసినోడు వాడు అస్సలికే దొరకడం వాడికి ఎరికే వీడెప్పుడన్నా దొంగతనం చేసినోడా ఎప్పుడన్నా వేయచ్చినోడా చేసేంత కాయ పడకలు ఎప్పుకున్నాడు మా నాయన అలికరని చెప్ప బంధువు అర్థం చేయాలి పాలవాగు లేదా నా వాగు వేడికి వచ్చింది దుర్గన్నా ఇళ్ళకచ్చిండు అటు మూడు ముఖం కడిగిండు అటు ఇటు అన్నాడు ఈ పళ్ళు పాడుగా ఊసిపోయే పళ్ళేనే రోజు ఇయ్యాలప్పుడు రేపు కడుగుతా ముఖం నేను చెప్పన దోసకాయలు తింటారా అని కత్తిన చేతులు రాబట్టాను చేతులు రాబట్టా తండ్రి పడుతుంది అందరా ఇల్లు కత్తి దోసకాయలు దూకొని రెండు పక్కలు రెండు పక్కలు వద్దరా పలుకుతా ఉన్నారా నోటికాడ పెట్టిననే నువ్వెంత ముద్ద
కానీ పడుకున్నకి ఏ ఊరు లేదు నా పాలు ఎత్తుకుంటే అని తిందామన్న దుర్గన్నకు లట్టుకల ఏమాదికి వచ్చింది. అప్పటికైనా ఇప్పటికైనా ముదిరాజులకు ముందుగా ఉంటారు, ఆలోచన ఎక్కువ ఉంటది. చిన్న పిల్లగాళ్ళకు కూడా తెలివి ఎక్కువ ఉంటది ముదిరాజులకు. మరి నేను తింటా ఇక చేసిన దొంగతనం ఎట్లా చేసినట్టే చేయకుండా చేసినట్టే మా నాయన పంచపాండవులు కూడా కానీ మరి చెప్పిండు. మరి నేను కొయ్యరైతే కోసిన మరి తింటే ఎంగిలైతో ఏమో ఆగో ముదిరాజుల ఆలోచన ఎట్లుంటారో ముదిరాలు ఉంటారో ఆలోచన. అదే నీళ్ళల్లో పోయి 6 రౌతులు తెచ్చిండు. బందుకున్న 10 తంగడి చెట్టు కింద అలికిండు. ఇగో ఈయన ధర్మరాజు, ఈయన భీముడు, ఈయన అర్జునుడు, ఈయన నకులుడు, ఈయన సహదేవుడు, వీళ్ళ అష్టభార్య ద్రౌపదమ్మ 6 రౌతులు పెట్టిండు. నీళ్ళు ఆరగించి 2 వక్కలు కోసిన దోసకాయలు 6 వక్కలు కోసిండు. ఇది ధర్మరాజుకు 1 వక్క, భీమునికి 1 అక్క, ఈ సహదేవునికి 1 అక్క, ఆ అక్క. ఇది 5కి 5 వక్కలు పెట్టిండు. వీళ్ళు అష్టమాన ద్రౌపదమ్మకు 1 వక్క అన్నాడు. నీళ్ళు ఆరగించిండు. ఆ దుర్గయ్య తెలివి చూడుండ్రి. సూర్య చంద్రరాజులకు అయ్యనాలను నీకు ఆరగిస్తానన్నాడు. సగం వక్క తీసి నోటి లోపల పెట్టి మధురంగా ఉన్నవా దోస పండు ఆ ఒకడు బాల తిని ఆ మంచ మీద కచ్చి పండుకున్నాడు. ఆ కొడుకు దుర్గయ్య మంచ మీదకి వచ్చిండు. దుర్గన్న బాగా తిన్నాక నిద్రేదా తిన్నాక నిద్ర పాపం ఉపవాసం ఉన్నారు, తెలుగుతోటి ఉన్నారు. తిన్నోళ్ళు అందరూ అనుకున్నారు. అయితే ఉపవాసం ఉన్నోళ్ళు తెలుసుకుంటున్నారు. ఒక పొద్దున్నారు అని తిన్నాక బాగా నిద్రేదా తిన్నాడు మంచిగా అన్నాడు. ఇంటికి వేరే చెప్పన్నారు లేదా సర్ది బట్టాలు పట్టు. అయ్యో పొద్దు ఒరే పేరు పంచాయతీ పాడగాను నేను ఓల నా కొడుకు ఎంత ఆగలైతే అన్నాని సర్ది బట్టాలు కట్టుకొని అడిగిసోలు కట్టబట్టే దుర్గా నేను నడుపు అన్నాడు. దుర్గా గచ్చిపాడు ఏంద్రు ఇదే గుర్ర గుర్పాడు కనుక దుర్గా వీళ్ళు బొర్రు పాడుగా మేము అక్కడ మేము 1 ప్లేట్ తింటే గాలిలో 3 ప్లేట్లు తిన్నాం. దావతులు తిన్నావురా? స్వాగత్ 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 ఏంద్రో బొరబట్టు ఏంది కొడుక దుర్గన్న నువ్వు అప్పుడే ఆకలన్నావు కొడుక. మీ తల్లి నీకు సద్దన్నం గడకన్నం పంపింది కొడుక. నీ తల్లి పాపమ్మ నీకు సద్దన్నం పంపింది. నువ్వు అన్నం తిందువు లేదా కొడుక దుర్గయ్య. సద్ది ఆ మంచ కొమ్ము కలిగైపోయి నీకు ఆకలి అయితే లేదు, ఆకలి అయితే నీకు ధూప అయితే లేదా, అయితే లేదు, నీకు ఆకలి లేదా, లేదు, నీకు ధూప లేదా, నీకు అన్నం వద్దంటావా, మంచలాగదని ఏమంటావా? నువ్వు ఆకలి అయితే నాకు అనుమానం వచ్చింది. నువ్వు ఆకలి కాదు ఇంకొక నిన్నే నమ్మేటోడిని కాదా అని అడుగు బట్టి నువ్వు ఈడేదో మోసం వేసినట్టే ఉన్నాడు దుర్గరా అని తేదంతా అదుగుతా ఉన్నాడు. తేదంతా అదుగుతా ఉన్నాడు. కొల్ల తేను చూసిండు, పిచ్చిళ్ళు చూసిండు, ఎక్కడేమో లేదు. నడి తేను లోపల దోస తేను లోపల కప్పుడే తెప్పిండు.
తొలివే గుట్ట పట్ట 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 నీరడుతుందాట గుజరాత్లకున్న గుణం ఏందో కది ఇవాళ చెప్పింది నిన్న చెప్పింది మొన్న చెప్పింది ఏర్పడి చేసుడు ఒక్క ముదిరాజు తప్ప ఎవరి తరము కాదు ఆగో ఆకాశం ఉన్న డేగ కింద నగరంలో ముదిరాజు నగరు గట్లుంటది నేను పంచపాండవుల కొరకు పేరు వేసుకున్నందుకు పేరు నా సత్యం సత్యం ఎత్తిన దుర్గా ఉరికి వచ్చాను ఎవరి కొడుకు పంట మంచులో కొడుకుని కొడుకును దోసకాయ పోతున్నట్టు కొడుకును దొరకబట్టి ఆగో కరకర కరకర పోతుండే చాయలు చెప్పన్నో ఎవరి కొడుకాని కొడుకును తెగ నరికిండు చెప్పన్నా కోపం కొద్ది నరికిండు పేరు మొత్తం ఇరిగిండు పిట్టలు తిరుక్కుంటా కోపము తోడియా జంపన్న పేరు మొత్తం తిరుక్కుంటా కల్లా కన్న కొడుకు రక్తము ఆగో కన్న తండ్రి జంపన్న కాళ్ళ చుట్టూ తిరుగుతున్నా అయ్యా ఓ పెద్దలారా నా కన్న కొడుకుని కళ్ళ చూస్తలే అమ్మా అన్న తండ్రి చంపన్న గుండె వలిగిపోవట్టనా అయ్యమ్మ నా కొడుకు మీద పడ్డాడు నా చంపమ్మో నా కొడుకు మీద పడ్డాడు నా చంపమ్మో Cargo
ముడి కొట్ట పట్టణంలో నా కొడుక నేను పెద్ద మనిషి రాయి ఉండి నా కొడుక నేను ఏం పేరు కత్తిరా నా కొడుక కన్న తల్లిదండ్రి ముంగడ కడుపులో ఉంటున్నది చచ్చిపోతే అమ్మయ్యకు కాటవడరాకు దుఃఖం పోదు సాటవడరాకు దుఃఖం అది కొడుకు మీద పడ్డడు కలకల కలకల కన్నీరు తీసుకుంటూ చంపన్న వీడు మాట తప్పినప్పుడు నాకు కొడుకెట్లయితే వీడు కొరివి దయ్యము అని సచ్చులోని ఉత్తగట్టిడిచి పెట్టన్నాని కొడుకు ఈ రెండు కాళ్ళు కట్టుకొని కుక్కల తీసుకపోయినట్టు కొడుకు రెండు కాళ్ళు బట్టి ఆ కొడుకును గుర్ర 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 ఈ కుక్కలు వచ్చి కొడుకు తీసుకొచ్చి ఆగో బందుకే ఉన్నది ఒక్క పాలవాగు పాలవాగు లోపల అటువంటి పొక్కదోడి ఆగో కొడుకును పాత్ర పెట్టి మంచ మీద కావాలి ఉన్నదే చాయు చెప్పమ్మా కొడుకును తప్పుడంటే ఎవరు తలమైతది ఆగో అందుకే అంటారు కొంతమంది ఏమంటారు తెగరాక బలిత్తదని తెలుపులమని వేరే కులపొండు పేర్లు పెడతారు అది తప్పు ముచ్చట మాటకు కట్టుబడ్డ చంపన్న కన్న కొడుకను చూడకుండా కరకర కరకర గొంతులు పోసింది మాట తప్పని వంశం ముదిరాజు వంశము ఆ కొడుకును చంపి ఆ పాలవాగుల స్నానం వేసి మంచ మీద చంపన్న కావాలన్న బాంధవులు ఎప్పుడు రావాలని ఎదురు చూడంగా ఒకనాడు తల్లి అడుగుతుంది నాదా మన కొడుకేటి వెంట మన కొడుకు ఊరికి వెండు పల్లెకి వెండు పట్నం వెండి అని సినిమాకి వెండి షికారు వెండి చెప్తాడు కానీ కొడుకు చచ్చిపోయిన ముచ్చట వాళ్ళకి చెప్తలేడు ఇక వీళ్ళ కథ ఇక్కడ ఉన్నది కొడుకును చంపి ఉష్కల పాత్ర పెట్టి వీళ్ళ కథ ఇక్కడ ఉన్నది ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర ఢిల్లీ అసలపురి చంద్రవంశాల పుట్టిండు చంతనుడు చంతనుడు కన్న కొడుకు భీష్ముడు భీష్ముని సహోదరులు విచిత్ర వీరులు వాళ్ళు అన్నటువంటి వాడు పెద్దోడు ధృతరాష్ట్రుడు చిన్నోడు పాండురాజు ధృతరాష్ట్రుడి భార్య గాంధారి గాంధారి గర్భాల పుట్టిన 100 మంది కౌరవులు వాళ్ళది రాక్షస యోధ 100 మంది తోడ పుట్టింది ఒక్కటే దుశ్శల ఆగో చిన్నోడు పాండురాజు పాండురాజుకి 2 భార్యలు పెద్ద భార్య కుంతి చిన్న భార్య మాద్రి కుంతి గర్భాన పుట్టింది ధర్మరాజు భీముడు అర్జునుడు మాద్రి గర్భాన పుట్టిన సహదేవుడు వీళ్ళ 5 గత్తనే పంచ పాండవులై సత్య పరిపాలన చేస్తున్నాడు పాండవ ధర్మరాజు
ధర్మరాజు రాజ్యం వెళుతుంటే దయగల్లోడు పుణ్యాత్ముడు ధర్మరాజు నెలకు 4 కుంభ వర్షాలు కురుస్తానని నేస్తమైన పంట వండుతుంది. అన్నానికేం కొదవలేదు, బట్టకేమి పదలేదు. పులి మేక సయ్యాటలాడతాయి సత్యగల్ల రాజ్యం లోపల. బాబు మింగిత సయ్యాటలాడుతుంది ధర్మరాజు రాజ్యమేనంగా. ఈ ధర్మరాజుకు సంబరంగా రాజ్యమేనంగా. ధృతరాష్ట్రుని గర్భాన పుట్టిన 100 మంది కౌరవులు, 100 మందిల పెద్దోడు దుర్యోధనుడు. దుష్ట దుర్యోధనుడికి భీముడంట మంట ఉంటేమో దేవుడు, భీముడంట మంట ఉంటేమో దేవుడు, భీముడంత కోపమేమో దేవుడు, దుష్ట దుర్యోధనుడు నారాయణ. అన్నయ్య వారి అన్నయ్య మనం ఎంతమందిరా? 100 మందిని. 100 మందిని. అవును. మన రాజ్యం లోపల మంచినీళ్ళ బాయిలు ఊడగొట్టి, మంచినీళ్ళ బాయిలు ఊడబట్టి మన్ను దింపుతాను. ఉప్పు నీళ్ళ బాయిలు తోడతాం. ఉప్పు నీళ్ళ బాయిలు తోడతాను. మన అన్నగారి రాజ్యం లోపల ముసలికి ఎంత ఇచ్చాను, ఎంత ఇస్తారా పింఛని? 5,000 ఇస్తారు. మనం వాళ్ళ జోలు గుంటున్నాం ముసలి గట్ల వారి మనమేమో కర్మం చేస్తావాడో పుణ్యం చేస్తాడు. వారికో మంచి పేరు వస్తుంది, మనకేమో చెడ్డ పేరు వస్తుంది. కానీ వాడు ఒక్కరు లేకుంటే మనకు మంచి పేరు చెడ్డ పేరు మొత్తం మనమే కదా. వాడు ఒక్కడు లేకపోతే మంచోళ్ళం మనమే అవుతాం, చెడ్డోళ్ళం మనమే అవుతాం. వారి 5గురు పంచపాండవులు ఉంటే మన ఆటలు సాగుతాయా? సాగాయి. వాళ్ళకు మంచి పేరు, మనకు చెడ్డ పేరు. మనం ఎట్లా చేసి వాళ్ళ మీద యుద్ధానికి పోదమా? భీముడు ఒక్కడు 100 మందికి ఒక్క పాండవ భీముడు వేస్తారు. మన 100 మందిని పచ్చి పెండ ఎట్లా దొక్కుతారో గట్ట దొక్కుతారు. పాండవ ఎట్టి కాటి మట్ట నారెట్లా ఈరుతారో పాండవ భీముడు వల్ల గట్ల ఈరుతాడు, చీరుతాడు. మన యుద్ధానికి పోయే మోహన్లవా మనమా? అబ్బో గట్టిగా డీజే సప్పుడు అవుతుందంటేనే గద్ద గద్ద అనుకుంటున్నాం. ఆ పాండవ భీముడు 6 తాడు చెట్టు అడ్డం ఉంటాడు, 12 తాడు చెట్టు పొడుగు పెడతాడు. ఒక్క గుద్దెనా గొద్దె పెడతాడు. మనం ఉంటామా? దేనికి సత్తం పాండవుల భీముడు సిన్నోడు కాదు, ఒక్క కీలుకు వెయ్యేది గల బలం ఉంటది ఆ పాండవ భీముడికి. మంచిగా బలిసిన ఏనుగల ఒక్క 1000 ఏనుగలకి ఎంత బలం ఉంటుందో ఒక్క కీలుకే గంత బలం ఉంటుంది భీముడికి. మానవుడు గుండెని ఎన్ని కీలురా? ఎన్ని కీళ్ళు? 360 కీళ్ళు ఉంటాయి మనిషికి. ఏ కీలు ఏ కీలు? అమ్మో ఇక్కడ వచ్చి ఇది వచ్చి మానవుడు గుండెని 360 కీళ్ళు. 360 కీళ్ళు అంటే